తెలంగాణలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారు అనేది చాలా రసవత్తరంగా మారుతూ ఉంది. సో, 3 ప్రధాన పార్టీలు ప్రచారం చేసుకుంటా ఉన్నాయి. ఇంకోవైపు నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక షాక్ ఇచ్చే విధంగా నిరుద్యోగులు అందరూ కూడా ఆహ్, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వ్యతిరేకంగా ప్రచారం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇస్తాన ఉద్యోగాల విషయంలో కావచ్చు, 2 సంవత్సరాల్లో నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేసిందనే విధానాలు అన్నిటిని కూడా జూబ్లీహిల్స్ ఓటర్లకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నారు. దాంతో పాటు నిరుద్యోగుల నుంచి కూడా కొంతమంది నామినేషన్లు కూడా వేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అస్మా గారు కూడా ఉన్నారు అభ్యర్థిగా. సో, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ప్రచారం సాగుతా ఉంది? ఏమంటున్నారు జనాలు? మీరేం చెప్తున్నారు? మేము మాకిచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎలక్షన్‌కి వచ్చిర్రు కాబట్టి అవే చెప్పే ప్రయత్నాలు చేస్తున్నాము. మేము చెప్పడమే కాదు, మేము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళే చెప్తున్నారు. మాకు ఈ పథకాలని హామీ ఇచ్చిర్రు, ఈ ఉచితాలని హామీ ఇచ్చిర్రు, కానీ ఇవి అమలు చేయట్లేదని చెప్పేసి వాళ్ళ నోటి నుంచే చెప్తున్నారు. ఏ పార్టీకి కూడా ప్రజలు సముచితంగా లేరు. ఏ పార్టీని కూడా ఆదరించట్లేదు. అన్ని పార్టీల వల్ల మేము నష్టపోయినామని చెప్తున్నారు. కాకపోతే ప్రతి పార్టీ కూడా చెప్పకుండా మోసం చేసిర్రు. వీళ్ళు చెప్పి మోసం చేసిర్రు. అదే తేడా ఇక్కడ. ఏంటి, పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంట మిమ్మల్ని? ఏం జరుగుతుంది? అవును. నిజంగానే ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఆ విషయాలు ఏవి బయటికి రాకుండా కూడా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. మళ్ళీ బయటికొస్తే వీళ్ళెక్కడ హైలైట్ అయిపోతారో, వీళ్ళ సమస్య మొత్తం బయట పడిపోతది. మళ్ళీ మేమే వీళ్ళని దగ్గర నుండి గెలిపించినట్టు అయితదని వాళ్ళు కావాలని ఇబ్బంది పెట్టి ఆ విజువల్స్ కూడా బయటికి రాకుండా చేసిర్రు. ఏం చెప్తున్నారు ప్రభుత్వానికి? నేనేం చెప్తున్నా అంటే, ఇవన్నీ మేము ఎక్స్‌పెక్ట్ చేసినవే. మీరు భయపెడతారని తెలుసు. వెనకాలొచ్చే పిల్లల్ని కూడా భయపెడతారని తెలుసు. వాళ్ళని కూడా వ్యక్తిగతంగా కూడా ఇబ్బంది పెడతారని తెలుసు. అయినా సరే మేమొచ్చినామంటే అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఓడగొట్టడమే మా టార్గెట్. ఉమ్. మిమ్మల్ని ఓడిస్తాం ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాం. ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ మేము మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్నది, ప్రజలు మా వైపే ఉన్నారు, మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, కావాల్సుకొని వేరే ఏదో ప్రతిపక్ష పార్టీలు నిరుద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్కి నెగిటివ్గా ప్రచారం చేపిస్తున్నాం. నిరుద్యోగులు రెచ్చగొడుతున్నారా? నిరుద్యోగులను మీరు రెచ్చగొట్టి ఆ రోజు ప్రభుత్వంలోకి మీరు రాలేదా? ఈ రోజు కొత్తగా ఏం రెచ్చగొడుతున్నారు నిరుద్యోగులు? ఆ రోజు ఈ నిరుద్యోగులే కదా మీ పక్క నుండి మీకు పార్టీని గెలిపించింది. మరి ఈ రోజు ఈ నిరుద్యోగులు ఇక్కడ ప్రచారం చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారు? ఎవరు చెప్పేది? మేము రెచ్చగొడుతున్నామని చెప్పి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. మేము వెళ్తే వాళ్ళ సమస్యలు మాకు చెప్తున్నారు. ఎట్లా చెప్తారు? మేము మమ్మల్ని రెచ్చగొడుతున్నారని చెప్పేసి మీరు రెచ్చగొడుతున్నారు మమ్మల్ని. మీరు మా మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము చట్ట ప్రకారంగానే, రాజ్యాంగ ప్రకారమే అన్నిటికీ మేము కట్టుబడే మేము నామినేషన్లు వేసినాము. అవి యాక్సెప్ట్ చేస్తేనే మేము ఇక్కడ ప్రచారాలు చేస్తున్నాము. మేమేదో రాజకీయంగా కావాలని మభ్యపెట్టి మేము ఇక్కడికి రాలేదు. ఏ అంశం మీద వెళ్తున్నారు మీరు ప్రచారం? మొదటి అడుగైతే నిరుద్యోగుల వల్లనే మేము వచ్చినాము. ఆ విషయం అయితే స్పష్టంగా చెప్తున్నాము. మేము నిరుద్యోగుల సమస్యలపైన ఇక్కడికి వచ్చినామమ్మా. మీ ఇంట్లో కూడా నిరుద్యోగులు ఉంటారు. మీ ఇంట్లో కూడా 6 గ్యారెంటీలు అమలు కానోళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి, మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించండి అంటే వాళ్ళే చెప్తున్నారు. అమ్మ మాకు మహిళలకి 2500 అన్నారు, అవి ఇవ్వట్లే. గ్యాస్కి 500 సబ్సిడీ అన్నారు, అది ఇవ్వట్లే. మహిళా శక్తి ఇలా ఎన్నో పేర్లు పెట్టి ఫ్రీ కుట్టు మిషన్లు అన్నారు, అవి ఇవ్వట్లే. మైనార్టీ లోన్లు అన్నారు, లోన్లు ఇవ్వట్లే. బీసీలకు లోన్లు అన్నారు, 50,000 లోన్లు అన్నారు. రాజీవ్ యువ వికాసం అన్నారు. ఈ వికాసాలన్నీ ఎక్కడ పోయినాయి? ఈ పథకాలన్నీ ఎక్కడ పోయినాయి? ఈ స్కీములన్నీ ఎక్కడ పోయినాయి? మళ్ళీ పైగా మీరు ఇక్కడ రోడ్ షోలు పెట్టుకొని ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరిక్కడ గెలిపియకపోతే, మీరిక్కడ మా అభ్యర్థిని గెలిపియకపోతే కాంగ్రెస్ అభ్యర్థిని ఉన్న స్కీములన్నీ బంద్ అవుతాయి అని చెప్పేసి వార్నింగ్లు ఇస్తున్నారు. అంటే ఒక జూబ్లీ హిల్స్లో మీకు ఒక సీటు పోతే యావత్ తెలంగాణలో ఉండే సీట్లన్నీ మీరు స్కీములన్నీ బంద్ చేస్తారా? అయినా మీరు ఏం స్కీమ్ ఇస్తున్నారు చెప్పండి? ఒక గుండె మీద చేసుకొని రేవంత్ రెడ్డి గారికి ఎట్లా నిద్ర పడుతుందో నాకు అర్థమైతలేదు. కానీ స్కీములు బంద్ చేస్తామని చెప్తున్నారు. స్కీములు బంద్ చేస్తామనే ముందు మీరు ఏ స్కీమ్ బంద్ చేస్తారో చెప్పండి. మీ స్కామ్లు బంద్ చేసుకోండి ఫస్ట్. మా స్కీములు కాదు, మీ స్కామ్లు బంద్ చేస్తే సగం తెలంగాణ బాగుపడిపోతుంది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఎవరికి ఇచ్చిన హామీలు, మహిళలకి కానీ ప్రజలకు కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. పెన్షన్దారులకి పెన్షన్ పెంచుతా అని చెప్పేసి కూడా పెంచలేదు. ఇలా చాలా సమస్యలు. ఇవన్నీ పక్కన పెడితే మీరు ప్రచారాలకు వస్తున్నారు. అన్ని పార్టీలు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్నైనా ప్రశ్నిస్తున్నాము. మీరు రోడ్ షోలకు వచ్చేటప్పుడు మీరు తిరిగిన ఏరియాస్నే మీరు రోడ్లు ఎందుకు బాగు చేయించలేదు? మీరెందుకు బాగు చేయించలేదు? మేము సీమంతాలు చేసినాము, మేము వ్యక్తిగత సహాయం చేసినాము అని చెప్తే మీరు వ్యక్తిగతంగా చేసిరేమో. ఆ వ్యక్తిగతంగా చేసే కంటే రోడ్లు వేయిస్తే సొసైటీ బాగుపడుతుంది, సమాజానికి సేవ చేసినట్టు అవుతుంది. అది పక్కన పెట్టి నేను సీమంతం చేసినా నన్ను ఓటేయండి అని అంటే సీమంతం చేసిన వాళ్ళు మీకే ఓటేస్తారు. మేము కాదనట్లే. మరి రోడ్డు మీద తిరిగిన వాళ్ళు, రోడ్లలో డ్రైనేజ్లో పడి గల్లంత అయిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు మాకేయొచ్చా? మీరు ఇవ్వని 6 గ్యారెంటీల స్కీమ్ల వల్ల నష్టపోయిన అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళందరూ మాకేయొచ్చా?
ఒక సీమంతం చేసిన వాళ్ళతోనే మీరు ఓటు వేయించుకోండి. మిగతా స్కీముల వల్ల మేము నష్టపోయిన అభ్యర్థులనే మేము ఓట్లు యాచిస్తున్నాం. నిరుద్యోగ అస్మాకి ఇండిపెండెంట్గా పోటీ చేసే ముందు మీ నామినేషన్ విత్డ్రా చేసుకోండి, డబ్బులు ఇస్తామని ఒకటి వినిపిస్తా ఉంది బయట. నిజంగా వచ్చిందా అటువంటి అంశం? నామినేషన్ విత్డ్రా చేసుకో అని అప్పుడైతే ఇండైరెక్ట్గా చెప్పించిర్రు. ఇప్పుడైతే నువ్వు ప్రచారం చేయకు, ఇదంతా బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని చెప్పు అని చెప్పేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు నిజం చెప్పాలంటే మీకు కూడా తెలుసు, మీడియా మిత్రులకి మేము ధర్నాలు చేసినప్పుడు ఇట్లా ఆవేదన చెందినప్పుడు మేము ప్రకటించినాము. మేము ప్రకటించి కూడా జూలైలో ప్రకటించినప్పటి నుంచి ఇప్పటిదాకా అదే పనిలో ఉన్నా నేను. అలాంటిది కొత్తగా ఇప్పుడు బీఆర్ఎస్ ఎక్కడి నుంచి ఆడైంది, బీజేపీ ఎక్కడి నుంచి ఆడైంది? వాళ్ళకేం అవసరం నన్ను నిలబెట్టడానికి, నాకేం అవసరం వాళ్ళ కోసం నిలబడ్డానికి? నా సమస్యలపైన, నా నిరుద్యోగుల సమస్యలపైన నేను నిలబడ్డా, వాళ్ళ మీద ఎందుకు తోస్తున్నారు? ఇదంతా అవాస్తవము. దయచేసి ఎవరు కూడా నమ్మకండి. మేము నిరుద్యోగుల అంశం తీసుకొని ఇక్కడికి వచ్చినాము. మేము ఇక్కడికి వచ్చి కూడా నిరుద్యోగుల గురించే మాట్లాడుతున్నాము. నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం గురించే మాట్లాడుతున్నాం తప్ప ఏ ప్రభుత్వాన్ని మేము దూషించట్లేదు. ఇంత పోటీ చేస్తా ఉన్నా, ఇంత పోరాటం చేస్తా ఉన్నా, ప్రభుత్వం నుంచి ఒక చలనం లేదు. ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పే ధోరణులు కూడా ప్రభుత్వం చూస్తలేదు. అదేవిధంగా పెండింగ్ ఫీజులు కూడా స్కాలర్షిప్కి సంబంధించిన విద్యార్థులు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు ముఖ్యమంత్రికి? ఇప్పుడు ఆయన చదువుకునింటే ఏమన్నా అర్థమవుతుండే రియంబర్స్మెంట్ అంటే ఏందో. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల చాలా మంది నిరుపేద విద్యార్థులు నష్టపోతారు, చదువుకి దూరం అవుతారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చేపిస్తారు? గంజాయి, గుట్కా, మద్యం షాపులు ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళి తాగమని సందేశం ఇస్తున్నారా? మీరేం చెప్తున్నారు? నిజంగా వాళ్ళకి రియంబర్స్మెంట్ ఇస్తే నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. ఇదంతా చెప్పాలా? తెలియదా? సీఎం హోదాలో ఉన్న మనిషికి తెలియదా? ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పి 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 దున్నపోతు మీద వాన పడ్డట్టు అయిపోతుంది. చెప్పి మేమే అలసిపోయినాం. అందుకే మేమున్న ఫీల్డ్లోకి వాళ్ళు రావట్లేదు. అందుకే రాజకీయ ప్రవేశం మేము చేసినాం. ఇప్పుడు నిరుద్యోగులం చేసినాం. ఇక్కడ మొదలు మాత్రమే, ఇంకా లోకల్లో చాలా ఉంటాయి. లోకల్ ఎలక్షన్స్ ఉంటే ప్రతి నిరుద్యోగి కూడా పోటీ చేస్తారు వాళ్ళ వాళ్ళ గ్రామంలో. ఇంపాక్ట్ ఉంటుందంటారా మీ పోలింగ్? ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి డిపాజిట్ గల్లంత అవుతుంది, వాళ్ళు చూసుకోవాలి. అది వాళ్ళకి డిపాజిట్ వస్తుందా లేదా వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు కట్టుకున్న 10,000 వస్తాయా లేదా వాళ్ళు చూసుకోవాలి. ఇదంతా మమ్మల్ని అడగొద్దు. ఏం మస్తు చేస్తారు. ఇప్పుడు వెహికల్స్ పెట్టినంత మాత్రాన మీరు పెట్టిన వెహికల్ పోవడానికి రోడ్లే చక్కగా లేవు, అసలు గల్లీలే చక్కగా లేవు. ఇక్కడ ఎట్లా పోతున్నాయో చూసుకోండి ఫస్ట్. అవి చూసుకోకుండా మేము 10 వెహికల్లు పెట్టినాం, 100 ట్రాలీలు తిప్పుతున్నాము, మేమే గెలుస్తాం అనుకుంటే అవన్నీ కుదరదు. మీరు స్పష్టంగా ఇచ్చే హామీలు చెప్పాలి. ఇంతకుముందు ఎన్ని అమలు చేసిన హామీలు ఉన్నాయో అవి కూడా చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ఇంకో మాట కూడా వినిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, మైనార్టీస్ అని చెప్పేసి, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని. అసలు ఇదంతా ఎక్కడ నేర్చుకున్నారో నాకు అర్థమైతే లేదు. కానీ అసలు ఎంఐఎం వాళ్ళు వచ్చి, అసదుద్దీన్ అక్బరుద్దీన్ వచ్చి మేమంతా కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తున్నామని వాళ్ళిద్దరే ప్రకటిస్తారు. వాళ్ళు ప్రకటించినట్టు మైనార్టీస్ అంతా ఫాలో అవ్వాలట. మరి మీరిద్దరే వెళ్ళి మైనార్టీ డిక్లరేషన్ని ఎందుకు అమలు చేయించలేదు? మైనార్టీ రిజర్వేషన్లను ఎందుకు పెంచలేదు? మైనార్టీ బిడ్డలకు ఉద్యోగాలు ఎందుకు అడుగుతలేరు? మైనార్టీ జీవితాలు ఎందుకు బాగుపడతలేవు? పాన్ షాపులు, పండ్ల షాపులు, చెప్పుల షాపులు పెట్టుకొని ఇంకా ఎందుకు బతుకుతున్నారు మైనార్టీ బిడ్డలు? మీరు మాత్రం మంచిగా జుబ్బాలు వేసుకొని సెంట్లు కొట్టుకొని వాళ్ళ పక్కన ఉంటున్నారు. వాళ్ళేమో మిమ్మల్ని స్నానాలు చేయకుండా ఉంటున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి ఇదే అక్బరుద్దీన్కి, ఎంఐఎం వాళ్ళకి నేను అడుగుతున్నా, ఇప్పుడు నిలబడ్డ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఈ ముస్లిమ్స్, మైనార్టీసు 5 పూటలు నమాజ్ చదివే కంటే ఒక పూట స్నానం చేయండి అని చెప్పేసి అన్నారు. ఇది ఎంతవరకు వాస్తవము? అందుకే మైనార్టీ బిడ్డల్ని నేను కోరుకునేది ఏంటంటే, మన ఓట్లని దయచేసి ఎవరో చెప్పిర్రని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర పెట్టకండి. ఇది మన ఆత్మాభిమానానికే దెబ్బ. మీరు స్నానం చేయరు, మీరు గుట్కాలు తింటారు అని చెప్పినా సరే మీరు పోయి ఇప్పుడు కాంగ్రెస్కి ఓటేస్తే అది మీ తప్పిదమే. మీ ఆత్మాభిమానాన్ని మీరే అమ్మేసినట్టు. ఇది నేను చెప్పదలుచుకోలేదు. నేను ఇంకా నా వంతు ఎంత అయితే నేనంత మా మైనార్టీస్ బిడ్డలకైతే ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మాట్లాడారు ఇంకా మైనారిటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఉంటేనే, ప్రభుత్వం ఉంటేనే మైనారిటీలకు గౌరవం ఉన్నది అని చెప్పి మాట్లాడారు. లేకపోతే పాకిస్తాన్ పంపిస్తారా, ఆఫ్ఘనిస్తాన్ పంపిస్తారా? మరి మీ ఉద్దేశం ఏంది అసలు? బీజేపీ ఏమో మొత్తానికే మైనార్టీలని ఒక చిన్న చూపు చూస్తారు. వీళ్ళు మా మనుషులే కాదంటూ చూస్తారు. వీళ్ళేమో మేము గెలుస్తామే, మైనార్టీలకి విలువ లేకపోతే విలువ ఉండదని వీళ్ళు మాట్లాడతారు. మేము ఎటు చావాలి? మధ్యలో ఎటు చావాలండి? మా ఓట్లు కావాలి, మీ అభివృద్ధి కావాలి. మా వల్ల మీరు గెలిచి మీరు మొత్తం బంగ్లాలు, ఏసీ కార్లు అన్నీ కావాలి, మీకు సకల సౌకర్యాలు కావాలి. కానీ మా జీవితాలు మాత్రం మారొద్దా? నేను ఎన్ని విధాలుగా చెప్పాలో అన్ని విధాలు చెప్తూనే ఉన్నా. డోర్ టు డోర్ పోయి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి మైనార్టీ బిడ్డలైనా, బీసీ బిడ్డలైనా మేమంతా ఒక్కటే. వీళ్ళు మాత్రం కావాలనే డివైడ్ చేస్తున్నారు.
కావాలని మత కల్లోహాలు తెస్తున్నారు. మైనార్టీలు అని చెప్పేసి అట్లా మభ్య పెడుతున్నారు. అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన మైనార్టీ బిడ్డలందరికీ ఉద్యోగాలు వచ్చినట్టు కాదు. తెలంగాణలో మైనార్టీ బిడ్డలు, నిరుపేద బిడ్డలు చాలా నష్టపోతున్నారు. వాళ్ళకి న్యాయం చేయండి. మైనార్టీ లోన్లు అన్నారు. ఇదే ఎలక్షన్ కంటే ముందు ఒక నెల ముందు 50,000 మైనార్టీ లోన్లు ఇస్తామన్నారు. ఎక్కడున్నాయి? రాజీవ్ యువ వికాసం ఎక్కడుంది? నిరుద్యోగ భృతి ఎక్కడుంది? 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి? మైనార్టీ డిక్లరేషన్ ఎక్కడుంది? ఇవన్నీ పక్కన పెడితే ఒక ఖబరస్థాన్ జాగా మీరు తలుచుకుంటే చిటికలో పని. ఒక జాగా ఇవ్వడానికే మీకు చేతులు రావట్లేదు. అలాంటిది మీరు ఎంతోమందికి వాగ్దానాలు ఇచ్చిర్రు మంత్రి పదవులు ఇస్తామని. వాళ్ళనంతా పక్కన పెట్టి ఈయనకు మాత్రమే హుటాహుటిన మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎన్నికల్లో భాగమే కదా ఇదంతా. ఎన్నికల్లో ముస్లిం మైనార్టీ ఓటర్లని మొత్తం ట్రాప్ చేసే ఉద్దేశమే కదా.